మీ గల్లీలో ఈ నాయకుని కాడ పూజలు ఎట్లా నడుస్తున్నాయో మీకు ఎరికే ఉంటది. పక్క గల్లీలో ఎట్లా నడుస్తున్నాయో సుత చూసే ఉంటారు. ఏ నాయకుడు మంచిగున్నాడో చూద్దామని ఓ మలక ఊరంతా తిరిగి సుత చూడొచ్చురు. ఆ వాడకట్టుకు అట్లున్నాడు, ఈ వాడకట్టుకు ఇట్లున్నాడని చెప్పుకుంటారు. మరి అంతటా ఎట్లా కొలుసుకుంటారో చూడాలి కదా. కానీ యూరి మరి ఖైరతాబాద్ బడా గణేష్ ని చూస్తానికి బగ్గొచ్చిండ్రు భక్తులు. క్యూ లైన్లు మొత్తం నిండినాయి. శివపార్వతుల కళ్యాణం చేస్తే మా భాగ్యం అనుకున్నారంతా. పెద్ద గణపతి తోటి నేను అనుకుంటా సెల్ఫీలు ఫోటోలు గుంజుడే గుంజుడు. బాలాపూర్లా అయోధ్య గుడి సెట్టింగ్ లా గణపతిని కొలుసుకుంటున్నారు. పట్నంలా తీరి విగ్రహాలు పెట్టిండ్రు. ఖతర్నాక్ సెట్టింగ్ లేచిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ జుబేదా మేడం విగ్రహం పెడితే డిఎస్పీ రెహమాన్ సార్ వచ్చి పూజలు చేసిండు. హైదరాబాద్ నాచారంలా పేపర్ స్ట్రాలతోటి 10 అడుగుల విగ్రహం పెడితే రాజేంద్ర నగర్ ఛత్రపతి శివాజీ కోటలా కొలువు తీరిండు ఏకదంతుడు. కొంపల్లిలా ఓ షాపింగ్ మాల్ 12,000 గంటలతో వేసిన గణపతి మస్తున్నాడు. మొన్న బొంబాయిలా అనంత్ అంబానీ పెండ్లి కార్యంలా ఈ విగ్రహమేనట పెట్టింది. ఆడికెళ్ళే తెప్పించిండ్రు. ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్లా పాలాజికర్ర వినాయకుని దర్శనానికి శితం వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్లో కూడా 7 ఏళ్లకెళ్లి కర్ర గణేశుణ్ణి కొలుసుకుంటున్నారు. వనపర్తి జిల్లా రేవల్లిలా భూమికి ఆకాశానికి నడిమిట్లా వాటర్ ట్యాంక్ మీద పెట్టిండ్రు. వరదలు వారినా తిప్పలుండదని 20 ఏండ్ల సంధి ఇట్లనే కొలుసుకుంటున్నారట. జోగులాంబ గద్వాల పూరి జగన్నాథుడి రత్న భండాగారం సెట్టింగ్ మస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలా కుడుకల గణేశుడు కాలు మొక్కిన భక్తులకు దీవనార్తి పెట్టి తీర్థం పోస్తున్నాడు. ఈడ ప్లాస్టిక్ పైపులు షెట్టు గణపతులు పెట్టిండ్రు. వికారాబాద్ లా బాదం పప్పుల మీద దేవుణ్ణి చెక్కిండు గీ తమ్ముడు. ఆలంపూర్లా బొజ్జ గణపయ్యకు 110 కిలోల లడ్డు పెడితే హైదరాబాద్ బాచుపల్లి మేడ్చల్ జిల్లా కీసర్లా దేవుని లడ్డులు ఎత్తుకవేయిండ్రు దొంగలు. ఇండ్లల్లో పెట్టుకున్న విగ్రహాల నిమజ్జనం జోరుగా నడుస్తుంది ట్యాంక్ బండ్ కాడ. గీ తమ్ముడిని చూడుర్రి, గంగమ్మ ఒడికి దోలినాక ఇక గణపయ్యతోటి ఆడుకోలేనని గిట్ల బాధపడ్డాడు. పట్నం హుసేన్ సాగర్ లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయొద్దని ఇవాళ పిటిషన్లు వస్తే రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.